నమస్తే వెల్కమ్ టు చిత్రగుప్త నేను మీ ఉదయ్ కిరణ్ కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకు పెరిగిపోతున్న కుమ్ములాటలు నాలుగు గోడల మధ్య కూర్చొని మాట్లాడాల్సినటువంటి మంత్రులు ఈ రోజు క్యాబినెట్ మంత్రులుగా కాకుండా క్యాస్ట్ పాలిటిక్స్ సంబంధించినటువంటి మంత్రులుగా మాట్లాడుతున్నటువంటి ఆయన అయితే ఇక రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నటువంటి పంచాయతీల గురించి మాట్లాడుకుందాం ఈ రోజు మొన్న మంత్రి పొన్నం వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ నడిచింది తర్వాత అయిపోయినటువంటి పంచాయతీని మళ్ళీ గెలికి గిచ్చి మరొకసారి మంత్రి వివేక్ వెంకటస్వామి అడ్లూరి లక్ష్మణ్ పంచాయతీ షురు అయింది తర్వాత మంత్రి సీతక్క కొండా సురేఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళ ముగ్గురు పంచాయతీ ఒక రకంగా ఉన్నది అసలు వీళ్ళు రాష్ట్ర ప్రజలను ప్రభుత్వంలో ఉండి వాళ్ళకు సంబంధించినటువంటి పథకాలను అందించడానిక వాళ్ళకు లేక వీళ్ళు కొట్టుకొని తెలంగాణ ప్రజలకు ఏం ఇవ్వాలి అని అనుకుంటున్నారో ఒకసారి మీ కామెంట్ల రూపంలో చెప్పి ఈ పూర్తి వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇక్కడ షురు ఏమైందంటే పొన్నం అడ్లూరి నుంచి మొదలై ఈరోజు బహిరంగంగా పబ్లిక్నే వర్గపోరుతో కొట్లాడుతున్నటువంటి వైనం డిసిసి అధ్యక్షులు కేసులు పెడతామని చెప్పినా కూడా విననటువంటి పరిస్థితి అంటే ఏ విధంగా చూడొచ్చు ఇక దాని గురించి మాట్లాడుకునే ముందు అంబర్పేట సంబంధించినటువంటి ఒక ప్రోగ్రాంలో అంబర్పేట కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాట ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఇరు వర్గాల మధ్య ఘర్షణ అంటూ కూడా ఒకటి చూడొచ్చు వీడియో ఆ వీడియో నేను ఒకసారి కంప్లైంట్ చేస్తా చెప్తున్నా నేను ఇక్కడ పైల్వాన్గిరి చేస్తే సీదా లోపల వేపిస్తుంది అరే అన్న వీడియో ఇది డిసిసి రోహిన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే పైల్వాన్గిరి ఎవడన్నా చేస్తే సాఫ్ సీదా లోపల తీసుకుపోయి చేస్తారు అంటే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుల కోసం పదవి కోసం పోరు పంచాయతీ అంబర్పేటలో స్టార్ట్ అయింది షురు అయింది ఆడ డిసిసి అధ్యక్షుడిని పెట్టుకొని అత్యంత రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఆయన లండన్ పోయినా పక్కనే ఉంటాడు ఏడికి పోయినా పక్కనే ఉన్నటువంటి రోహిన్ రెడ్డి గారికి కూడా పట్టించుకున్నటువంటి ఆయన అంటే కార్యకర్తలల్లా మరి భయం లేకనా అసలు కాంగ్రెస్ పార్టీ అంటే ఎట్లుండాలి నియంతృత్వ పాలన ఉండాలి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు రోజు రోజు పెరిగిపోతూ పేటరేగిపోతూ ఉన్నాయి గత 10 సంవత్సరాలు ఎప్పుడు చూడలే కార్యకర్తలు కొట్టుకోవడం ఏనాడు చూడలే ఈ మధ్యకాలంలో మరింత కాంగ్రెస్ పార్టీ వచ్చినాక వీళ్ళ దాంట్లో స్వేచ్ఛ ఎక్కువ కదా వీళ్ళకి ఫ్రీడమ్ ఎక్కువ కదా పార్టీలో ఆ విధంగా వీళ్ళు ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక ఇక్కడ ఏం జరిగిందంట అంటే యూత్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల గురించి అధ్యక్షుని సీటు పదవి గురించి ఇరు వర్గాలు పంచాయతీ పెట్టుకుంటుంటే అక్కడనే రోహిన్ రెడ్డి గారు ఉన్నారు ఏమన్నాడు ఎవడు చేయిస్తుండో తెలుసు ఎక్కడి నుంచి చేయిస్తుండో తెలుసు ఎక్కువ ఎవరైనా నాటకాలు చేస్తే అందరు ఫోన్ నెంబర్లు ఆన్నే ఉన్నాయి అందరు రాసిరు ఒక్కొక్కరిని లోపలేసి చూపిస్తామేందో తమాషాలు చేయకూరని చెప్పి మాట్లాడండి ఇది ఇట్లా పెడితే జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు జడ్చల్ ఎమ్మెల్యే గారు ఏమని మాట్లాడుతూ ఉన్నారో ఒకసారి చూడరి ఈ ప్రభుత్వం మీద ఆయన వ్యతిరేక విధానాన్ని వ్యతిరేక పద్ధతిని మాట్లాడండి పార్టీకి మోసం చేసిన వారు ఎలక్షన్స్ ముందు వాళ్ళని ఖచ్చితంగా తీసుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇప్పటివరకు ఫ్యాక్షన్ రాజకీయాలు లేవు కొంతమంది అంటే ప్రజలు మాట్లాడుకుంటున్నారు సొంత తమ్ముడిని ఒక సర్పంచ్ పదవి కోసము సొంత తమ్ముడిని చంపిన వాళ్ళు రాజకీయాలు ఉంటే రేపు ఎమ్మెల్యే పదవి కోసము నన్ను కూడా చంపొచ్చు అంటే నేను జెడ్ కేటగిరీ అడగాల మా పిసిసి ప్రెసిడెంట్ సీఎం గారిపై జెడ్ కేటగిరీ అడగాను ఇలాంటి వాళ్ళ కోసం అలాంటి ఏవి జరగవు సీఎం గారు క్లారిటీతో ఉన్నారు పార్టీని మోసం చేసిపోయిన వాళ్ళు అయితే ఇక్కడ జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే సొంత తమ్మున్నే సర్పంచ్ పదవి కోసం చంపినటువంటి వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఏవైతే హామీ ఇచ్చిందో పార్టీని మోసం చేసి బయటికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళను తిరిగి తీసుకోకుండా వాళ్ళని దూరం పెట్టే ప్రయత్నం చేస్తాము వాళ్ళు ఎంతమంది ఎంత తీస్మార్కాన్ని పార్టీలకు తెచ్చుకోము అని చెప్పి గతంలో చెప్పిర్రు ఇప్పుడేమో ఒక నాయకుని తీసుకొస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు ఆ నాయకుడు సొంత సర్పంచ్ పదవి కోసం తన తమ్ముని చంపినటువంటి
ఫ్యాక్షనిస్టు. అలాంటి నాయకుని తీసుకొస్తే సర్పంచ్ పదవి కోసమే ఒక సొంత తమ్ముని చంపినటువంటి నాయకుడు రేపు ఎమ్మెల్యే పదవి మీద ఆశ కలిగి నన్ను చంపడానికి గ్యారెంటీ ఏంది? రైజ్ చేసినటువంటి పాయింటే కదా, తమ్మున్నే సర్పంచ్ పదవి కోసం అంటే ఎమ్మెల్యే పదవి పెద్దది కాబట్టి నన్ను చంపడానికి గ్యారెంటీ ఏందని అనిరుద్ధ్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాం. తర్వాత దీనికి వెటకారం ఏమైనా నేను జెడ్ప్లస్ కేటగిరీ ఏమైనా మా ముఖ్యమంత్రి గారిని అడిగి తెచ్చుకుందునా, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారిని తెచ్చుకుందునా, ఎవరిని తెచ్చుకుందును? అసలు ఈ పార్టీని మోసం చేసినటువంటి వాళ్ళని తేమని చెప్పారు కదా, మళ్ళీ ఈ కొత్త రాజకీయమైంది, వాళ్ళని తీసుకురావాల్సినటువంటి అవసరమైనది అంతా బాగానే ఉన్నది కదా. ఇక్కడ మేము కరెక్ట్గా పనిచేస్తలేమా, కొత్త వాళ్ళు ఎందుకు పార్టీలకు అని చెప్పేసి అనిరుద్ధ్ రెడ్డి గారు మాట్లాడి, ఇవంతా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం నడుస్తూ ఉన్నది. 22 నెలల కాలం పాటు అక్కడ ప్రజల వ్యతిరేక భావజాలం, స్థానిక కార్యకర్తల లొల్లి పంచాయతీలు, ఎమ్మెల్యేల తిరుగుబావుట కాంగ్రెస్ మీద, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరిగితే అసలు నన్నేమని చేస్తే నేను జెడ్ప్లస్ కేటగిరీ ఎవరిని అడగాల అని చెప్పి ఆయన క్వశ్చన్ చేసింది కరెక్టే. అసలు ఎవరు ఆయన అంటే ఎర్రా చంద్రశేఖర్ మాజీ ఎమ్మెల్యే, గతంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి పోయిన తర్వాత సైలెంట్ అయిండు రాజకీయంగా. ఆయనని పార్టీలకు తీసుకొస్తున్న ఊహాగాన వార్తలు వస్తే దాని మీద ఆయన స్పందించడం జరిగింది. ఇవన్నీ రాజకీయంగా ఒకసారి మీరు గమనించవచ్చు. రాజకీయంగా గమనించినటువంటి తరుణంలో ఒకసారిగా మూడోది చూద్దాం. మూడోది ఏంటంటే మేడారం సంబంధించినటువంటి దాంట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా సీతక్క గారు పాల్గొన్నారు. అక్కడ లోకల్ కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయంలో ఒక సెన్స్ మిస్ అవుతా ఉన్నది. ఇక్కడ ఒకటి మిస్ అవుతా ఉన్నది ఏంది అంటే, సీతక్క గారు అక్కడ జిల్లా మంత్రి కాబట్టి ఓకే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఓకే రెవెన్యూ, కానీ ఈడ అసలు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి మినిస్టర్ కొండా సురేఖ గారు కనిపించడం లేదు. ఎండోమెంట్ భూములు ఎత్తుకపోతున్నప్పుడు కూడా కనిపించినటువంటి సురేఖ గారు కనీసం శంకుస్థాపన విషయంలో కావచ్చు, ఆ పనులకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించిన పరిశీలించడానికి కూడా ఎండోమెంట్ శాఖకు సంబంధించినటువంటి కొండా సురేఖ గారు కనిపించడం. మరోసారి ఇద్దరు మంత్రుల మధ్య వాగ్వాదం వర్గపోరు ఉన్నది, బగ్గుమన్నది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద వాళ్ళ పెత్తనం మా మీద ఎందుకని బహిరంగంగా వాళ్ళు వచ్చి బయట చెప్తా ఉన్నారు. నిజానికి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులల్లా ఎండోమెంట్ శాఖకు సంబంధించినటువంటి మంత్రి గారు ఉండాలి కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీ బిడ్డను అవమానిస్తున్నట్టే కదా, కదా. ఇక్కడ ఎర్రా చంద్రశేఖర్ ముద్రాజ్ ఎవరైతే ఉన్నారో ఆయనని ఒక ఎమ్మెల్యే అవమానిస్తున్నట్టే కదా. బీసీలకు అవమానం జరుగుతూనే వస్తున్నది కదా. ఇంకా కాంగ్రెస్ పార్టీల న్యాయం ఎక్కడున్నది బీసీలకు? అసలు ఎండోమెంట్ శాఖ మంత్రి గారు ఎందుకు రాలేదు ఈరోజు పరిశీలనకు, అభివృద్ధి పనుల పరిశీలనకు అనేది ఒక క్వశ్చన్ మార్క్ని మీ కామెంట్ల రూపంలో చెప్పుర్రి. కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు లేదు, కాంగ్రెస్ పార్టీలో పంచాయతీలు లేవు, కాంగ్రెస్ పార్టీ అంతా ఒకటే, మాకు సముద్రం లాంటిది, మాకు స్వేచ్ఛ ఎక్కువ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్కువ, ఇవన్నీ నోటబీస్ మాటలు కొంతమంది మాట్లాడు బంద్ చేయరు. ఇక్కడ ఎండోమెంట్ శాఖ వాళ్లకు కనీసం రెస్పెక్ట్ లేనటువంటి పరిస్థితి ఈరోజు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సీతక్క గారు మరి దేవాదాయ శాఖ మంత్రి ఎక్కడండి? ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించారు. రాజగోపాల్ రెడ్డి గారు తిరుగుబావుట ఎగిరేసారు, అనిరుద్ధ్ రెడ్డి గారు తిరుగుబావుట ఎగిరేసారు, రేపో మాపో కొండా సురేఖ గారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ కుమ్ములాటకు కారణాలు ఎవరో మీ కామెంట్ల రూపంలో చెప్పురి. అసలు ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? ఈ 3 సంవత్సరాలు ఇలా ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కొనసాగుతారా, లేకపోతే ఆడికే బంద్ అయిపోతారా? ముఖ్యమంత్రి మారే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా చాలా ఊహాజనిత వార్తలు వస్తున్నాయి. దాని మీద క్లారిటీ ఇచ్చేది ఎవరు? అసలు ఈ కొట్లాటలకు కారణం ఎవరు? ఇవన్నీ కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ చెప్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. స్టేట్ విత్ చిత్రగుప్త సైనింగ్ ఆఫ్, మీ ఉదయ్ కిరణ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.